హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని కామెంట్ చేసి, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి మార్చి 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీన్ని సాధారణంగా తీసుకోకండి, ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఈ క్షణం మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగేటటువంటి ముందు వచ్చేటటువంటి సంకేతం. ఈ రాశివారు మీరు ఎంత మంచివారో మీకు తెలుసు, కానీ ఆ మంచితనం వలనే మీరు ఎంత బాధపడ్డారో దేవుడికి మాత్రమే తెలుసు. మీ ఓర్పు, మీ సహనం, మీ త్యాగం ఇవన్నీ పరీక్షించిన కాలం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయింది. ఇక నుంచి పరీక్షలు కాదు, ఫలితాలు మొదలవుతాయి. మీకు రాబోయేటటువంటి 4 రోజుల్లో 2 అద్భుతమైన సంఘటనలు జరుగుతాయి. విధి ఒక్కసారిగా తిరుగుతుంది. మీ తలరాత మారే దశ మొదలవుతుంది. మీరు ఎంతవరకు ఎదురు చూసింది ఇదే క్షణం కావచ్చు. కాబట్టి ఈ వీడియోని దయచేసి ఒంటరిగా ఏకాంతమైన చోట మీ మనసు ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు మీ జీవిత ఉపరితలానికి సంబంధించినటువంటివి కాదు, మీ లోపల దాగి ఉన్నటువంటి నిజాలకు సంబంధించినవి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని కామెంట్ చేయండి, లేదంటే మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియోలో, అంటే ఈ వీడియో మీ కంటపడటానికి ఒక కారణం కూడా ఉంది. ఈ రాశివారు మీ జీవితంలో ఒక అక్షరం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది ఎస్ అనే అక్షరం. ఈ అక్షరం ఉన్న వ్యక్తి కావచ్చు, ఈ అక్షరంతో మొదలయ్యే ప్రదేశం కావచ్చు, లేదా ఈ అక్షరంతో మొదలయ్యే ఒక అవకాశం కావచ్చు. ఇది దేవుడు మీకు పంపిస్తున్నటువంటి స్పష్టమైన సంకేతం. మీరు దేవుడిని నమ్మి కూడా మౌనంగా బాధపడుతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయేటటువంటి ఈ 4 రోజుల్లో, అంటే ఈ మార్చి 2, 3, 4, 5, 6 తేదీల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోను చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట కూర్చొని మనసులో ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా ఈ మాటలపై దృష్టి పెట్టండి. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. గత 3 సంవత్సరాల కర్మ ఫలితం ఈ రాశివారికి జీవితం లోపల జరిగిన నిజం. ఈ రాశివారు గత 3 సంవత్సరాలుగా ఒక మాటను పదే పదే అంటున్నారు. నేను మంచిగా ఉన్నా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, అసలు కష్టాలే తగ్గడం లేదని. ఇది చాలా లోతైన ప్రశ్న, ఎందుకంటే ఇది వారి యొక్క కర్మ స్వభావం చాలా ప్రత్యేకంగా. అంటే మీరు ఎవ్వరికీ కీడు చేయరు, చేసిన మంచిని ఒప్పుకోరు, మీ బాధను బయటకు చూపించరు. అదే మీకు పరీక్షగా మారింది. గత 3 సంవత్సరాలుగా మీ జీవితంలో 3 ప్రధానమైన విషయాలు జరిగాయి. అందులో మొదటిది ఏంటంటే నమ్మకం. అంటే మీరు నమ్మిన వ్యక్తి మీ మనసును గాయపరిచారు. అది కుటుంబం కావచ్చు, ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు. ఆ గాయం మీ మాటల్లో కనిపించలేదు, కానీ మీ నిశ్శబ్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే ఆర్థిక ఒత్తిడి. డబ్బు రావటం అంటే ఆగడం లేదు, కానీ అది నిలకడగా నిలవడం లేదు. ఎంత సంపాదించినా ఎందుకో ఏదో ఒక ఖర్చుల రూపంలో జారిపోతుంది. అది మీ తప్పు కాదండి, ఇది కర్మఫలం. గత జన్మలో మీరు చేసిన త్యాగానికి ఇది పరీక్ష. అలాగే మూడోది ఏంటంటే ఒంటరితనం. మీరు జనాల్లో ఉన్న ఒంటరిగా మీకు అనిపిస్తుంది. ఎవరినైనా సరే మీ లోపల మాట చెప్పాలని మీకు అనిపించినా సరే చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎవరో గాయపరుస్తారు అనే నమ్మకం, భయం మీలో ఏర్పడుతుంది. ఈ 3 సంవత్సరాల కష్టం వృధా ఇది మీ ఆత్మను బలపరచడానికి జరిగింది. మీ మీదే మీరు నిలబడేలా చేయడానికి
జరిగింది. ఇప్పుడు ఆ కర్మఫలం మారే దశకు వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు ఒక వరంగా మారబోతుంది. దేవుడు మిమ్మల్ని చూశాడు. మీ మౌనాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని అంటే ఎందుకు ఆలస్యం చేశాడు? ఆలస్యం వెనుక ఉన్న దైవ రహస్యం అంటే ఈ రాశివారు చాలాసార్లు అనుకున్నారు, ఇతరులకు అన్నీ త్వరగా జరుగుతున్నాయి, నాకు మాత్రం ఎందుకు అన్ని పనుల్లో ఆలస్యం అవుతుందని. ఇది ఆలస్యం కాదండి, ఇది న్యాయమైన ప్రశ్న. దేవుడు లెక్క అంటే మన లెక్కల్లో ఉండదు కదా. మీరు అడిగింది చిన్నవరం కాదు. మీరు అంటే మీకు ఇవ్వబోయేది తాత్కాలిక సంతోషము కాదు, మీ జీవితం మొత్తాన్ని మార్చే అవకాశం. అందుకే ఆలస్యం జరుగుతుంది. ఈ రాశివారు ఒక దశలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఇచ్చేస్తే మీరు దాన్ని నిలబెట్టుకోలేరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది ఆ వరాన్ని భరించలేరు. అసూయ, ద్రోహం, మోసం మొదలవుతాయి. అందుకే దేవుడు ముందుగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని తొలగించాడు. మీ బలం పెంచాడు. మీ ఒంటరితనంలోనే మీ శక్తిని మీకు పరిచయం చేశాడు. ఆలస్యం అనేది శిక్ష కాదు, ఆలస్యం అనేది ఒక రక్షణ. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు స్పష్టత వచ్చింది. అదే దేవుడు కోరింది. ఇప్పుడు మీ చేతిలో వరం పెట్టిన అది వృధా కాకుండా నిలుస్తుంది. ఆ కారణం వలనే మీకు ఇప్పటివరకు ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఆలస్యం ముగిసే దశలో ఈ రాశివారికి వచ్చిన మహాపరీక్ష ఒంటరితనం, నమ్మక ద్రోహం. ఈ రాశివారికి వచ్చిన పరీక్ష సాధారణమైనది కాదు, ఇది మానసిక పరీక్ష. మీరు ఎప్పుడు ముందుండే వ్యక్తి, బాధలో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండే వ్యక్తి. కానీ మీరు బాధల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఎవరు లేకపోవడం మీకు లోపల చాలా గాయం చేసింది. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు విలువను తగ్గించారు. ఈ పరీక్షల్లో మీరు 2 మార్గాలు ఎంచుకోవచ్చు. ఒకటి కఠినంగా మారటం, రెండవది నిశ్శబ్దంగా బలంగా మారటం. మీ మాటలు తగ్గాయి, మీ నవ్వు తగ్గింది, కానీ మీ బలం తగ్గింది, పెరిగింది. ఇది దేవుడు ఇచ్చిన పరీక్ష. ఎందుకంటే మీలో నాయకత్వ శక్తి ఉంది. మీరు ఎదగబోతున్నారు. అందుకే ముందే ఈ పరీక్ష వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరి మాటలతో కూడా కూలిపోలేరు, ఎవరి అభిప్రాయాలతో కూడా ఆగిపోరు. ఈ పరీక్ష పూర్తయింది. ఇప్పుడే ఫలితం మొదలవబోతుంది. అయితే ఈ మార్చి 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో మొదటి సంకేతం విధి తిరిగే రోజు. ఈ రాశివారికి చాలా కీలకమైన రోజు. ఈరోజు మీకు ఒక సంకేతం వస్తుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక సందేశం కావచ్చు, లేదా ఎవరు అనుకోకుండా మీ గురించి చెప్పిన మాట కావచ్చు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు భయం కలిగించవచ్చు, కానీ అదే నిర్ణయం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి, మీ విలువలను తక్కువ చేసుకునే చోట మీరు అసలు ఉండకూడదు. మీ శక్తిని గుర్తించిన వ్యక్తుల కోసం మీరు మారకూడదు. అయితే ఈ రోజున మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. దేవుడు మీకు ఒక దారి చూపిస్తాడు. ఆ దారిని మీరు గుర్తించాలి. ఈ రోజున ఆత్మవిశ్వాసం తిరిగి రావటం. ఈరోజు ఈ రాశివారి లోపల ఏదో మారుతుంది. చాలా రోజుల తర్వాత మీకు మీ పని మీద నమ్మకం తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు మౌనంగా ఉన్నారు. మీ మాటలు విలువలేనివని అనిపించుకున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడారు. ఈరోజు అది మారుతుంది. మీరు మాట్లాడితే వినేవాళ్ళు ఉంటారు. మీ నిర్ణయానికి గౌరవం వస్తుంది. మీ మాటల్లో బలం కనిపిస్తుంది. ఈరోజు మీకు ఒక గుర్తింపు లాంటి భావన వస్తుంది. నేను కూడా చేయగలను అనే ఆత్మవిశ్వాసం. ఈరోజు తర్వాత మీరు వెనక్కి తగ్గే మనిషి కాదు. మీ గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీ అడుగులు ధైర్యంగా ఉంటాయి. ఇది మీ దేవుడు మీకు ఇచ్చేటటువంటి అంతర్గత వరం. ఇది వచ్చిన తర్వాత మీ జీవిత దిశ మారటం ఖాయం. అలా వచ్చిన తర్వాత మీ జీవితం అంటే ఈ రాశివారి జీవితంలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఒక విచిత్రమైన అనుభవం. సంపాదించే శక్తి ఉంటుంది, కానీ నిలుపుకునేటటువంటి అవకాశం తక్కువగా అనిపిస్తుంది. అయితే ఈ ఫిబ్రవరి 2, 3, 4, 5, 6
తేదీల నుంచి ఈ స్థితిలో మార్పు మొదలవుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా పెద్ద మొత్తంగా రావచ్చని అనుకోకండి. ఇది క్రమంగా జరిగే మార్పు. ముఖ్యంగా ఆగిపోయిన డబ్బు, ఆలస్యమైన చెల్లింపులు, వాయిదా పడిన ఆదాయం కదలటం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక ఆర్థిక ఫలితం ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులోకి వస్తుంది. ఇది గతంలో కూడా వచ్చింది, కానీ అప్పట్లో భయం వలన వదిలేశారు. ఇప్పుడు అదే ఆలోచన మళ్ళీ వస్తుంది. ఈసారి భయం ఉండదు. ఇది మీ ఆర్థిక దిశ మార్చే ఆలోచన. అయితే మీరు చేసే చిన్న నిర్ణయం వచ్చి 3 సంవత్సరాలకి మీ స్థిరత్వానికి బీజం వేస్తుంది. ఎవరు మీకు డబ్బు విషయంలో సలహాలు ఇస్తారు, కానీ ఆ సలహాలని తొందరగా నమ్మకండి. మీ అంతర్గత స్వరం ఏం చెప్తుందో దాన్ని వినండి. ఈ రోజున దానం చేయటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం మీ ఆర్థిక శుభాన్ని పెంచుతుంది. మీరు ఎంత ఇచ్చారో అంతకన్నా ఎక్కువ తిరిగి రావటానికి అదే కారణమవుతుంది. అయితే మీకు మహా అదృష్ట ద్వారం మీ ఇంటి తలుపు తట్టే శుభవార్త. మార్చి 2, 3, 4, 5, 6, 7 తేదీల్లో ఈ రాశి వారికి అత్యంత కీలకమైన రోజు. ఈరోజు ఒకరోజు తలుపు తట్టే సంఘటన జరుగుతుంది. అది నిజంగా ఎవరో తలుపు తట్టవచ్చు, లేదా ఒక వార్త మీ జీవిత తలుపు తట్టవచ్చు. ఇక మీరు చాలా కాలంగా ఎదురుచూసినటువంటి అవకాశం ఈరోజు రూపం దాలుస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మీ ఆత్మగౌరవాన్ని తిరిగి వచ్చే సంఘటన కావచ్చు. ఈరోజు మీకు అనుకోని చోట నుంచి శుభవార్త వింటారు. ఈ రోజున మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటల్లో సౌమ్యత వస్తుంది. అనవసర గొడవలు తగ్గుతాయి. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు ఒంటరిగా లేరని ఈరోజు మీకు అనిపిస్తుంది. అయితే మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక కీలకమైన మలుపు. ఈ రోజున భయంతో వెనక్కి తగ్గకండి. మీకు వచ్చిన అవకాశం చిన్నదిగా అనిపించినా దాని వెనుక పెద్ద దైవ సంకల్పం ఉంటుంది. ప్రేమ జీవితంలో మలుపు పాత ముగిసి అంటే కొత్త ఆశయాలు మొదలు. అయితే ఈ రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ కూడా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, కానీ అదే ప్రేమ మీకు ఎక్కువ బాధలు కూడా ఇచ్చింది. గతంలో మీరు చేసిన ఒక త్యాగం, ఒక మౌనం, ఒక సహనం మీ ప్రేమ జీవితాన్ని నిలబడడానికి చేసిన ప్రయత్నం. కానీ ఈసారి మాత్రం ఎవరు అని తెలుసుకుంటారు. విలువలను అర్థం చేసుకునే ప్రేమ ఇది. ఈ దిశలో ఒక విషయం గుర్తుంచుకోండి. గత అనుభవాల భయంతో కొత్త అవకాశాన్ని తిరస్కరించవద్దు. ప్రతి మనిషి ఒకేలా ఉండటం వివాహ యోగ్యం. ఆలస్యమైన బలమైన బంధం. ఈ రాశివారికి వివాహం విషయంలో ఆలస్యం సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి కారణం మీకు సరిపడే వ్యక్తి సులభంగా దొరకపోవడం. మీరు సాధారణంగా సంబంధాన్ని కోరుకోరు. గౌరవం, నమ్మకం, లోతైన అనుబంధం కావాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి బాధల్లో ఏదో ఒక లోపం కనిపించింది. ప్రతిదీ రాజీ పడలేదు మీరు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మార్చి నుంచి కూడా మీకు మంచి యోగం కనిపిస్తూ ఉంది. అంటే మీకు కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, ఇప్పటికే తెలిసిన వ్యక్తి ద్వారా రావచ్చు. ఈ బంధం మీ జీవితానికి స్థిరత్వం ఇస్తుంది. వివాహం కేవలం సంబంధం కాదు, ఇది ఒక మీకు మానసిక భద్రతను కూడా ఇస్తుంది. మీరు ఇక ఒంటరిగా పోరాడడం అవసరం లేదు. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించండి. ఈ రాశివారు తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పని బాధ్యతలు, కుటుంబం అన్నింటికీ సమయం కేటాయిస్తారు, కానీ తమ శరీరానికి మాత్రం కాదు. గత కొంతకాలంగా మీ శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది, మీరు వాటిని పట్టించుకోవట్లేదు. అలసట ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, మనసుకు ప్రశాంతంగా లేకపోవటం, ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించవచ్చు. ఇవి లోపల ఉన్న ఒత్తిడిని బయటపడే రూపాలు. అయితే మీకు ఆహారపు అలవాట్లు, నిద్ర, నీళ్లు త్రాగడం ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఉండాలి. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఇది హెచ్చరిక మాత్రమే.
మీరు జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి చాలా అవసరం. మీ మనసు బాగుంటే మీ శరీరం కూడా బాగుంటుంది. ఈ సత్యాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక మేలుకొలుపు దేవుడితో మీ అనుబంధం బలపడే కాలం. అయితే ఈ రాశివారు దేవుడిని నమ్ముతారు, కానీ తమ బాధను ఎక్కువగా చెప్పరు. మీరు దేవుడితో మాట్లాడతారు, కానీ మీరు ఎక్కువ ప్రశ్నలు అడగరు. నీవు చూసుకుంటావనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను అని అనుకుంటారు. దేవుడి మీద నమ్మకం పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక వెలుగు వస్తుంది. ఇది మారడం కాదు, ఇది మీ అంతర్గత మేలుకొలుపు. మీరు దేవుడిని భయంతో కాదు, అనుబంధంతో చూడటం మొదలు పెడతారు. ఒక మంత్రం, ఒక నామస్మరణ, ఒక దైవాలయం దర్శనం మీ మనసును పూర్తిగా మార్చవచ్చు. మీరు అనుకోకుండా శివుడు లేదా కృష్ణుడి గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ దశలో మీరు చేసే ప్రార్థనకు వేగంగా సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కోరేది స్వార్థం కాదు, శాంతి, స్థిరత్వం వచ్చే సవాలు ఎదుర్కొనే శక్తినిస్తుంది. కలలో వచ్చే సంకేతం దైవ సందేశం మీకు తెలియజేసే విధానం. ఈ రాశి వారికి కళలు సాధారణం కాదు. మీకు వచ్చే కళలు ఎక్కువగా సంకేతాలుగా ఉంటాయి, కానీ మీరు వాటిని పట్టించుకోలేదు లేదా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కళ రావచ్చు. అది స్పష్టంగా గుర్తుండగల అందులో అంటే శివుడు, కృష్ణుడు, వెలుగు, నది, ఆలయం లేదా ఒక అక్షరం కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం మీ కళలో లేదా మెలకువగా కనిపించవచ్చు. ఈ కళ మీ భవిష్యత్తుకు సంబంధించిన సందేశం. ఇది బయట అంటే బయటపడ ఇక ప్రశాంతతని ఇస్తుంది. మీరు నిద్ర లేచిన తర్వాత కూడా ఆ భావన మీలో ఉంటుంది. ఈ కళ వచ్చిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీకు ముందుగా భయంగా అనిపించిన లోపల శాంతి ఉంటుంది. కళను నిర్లక్ష్యం చేయకండి. ఎస్ అనే అక్షరం ఇప్పటివరకు యాదృచ్ఛికంగా భావించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ అక్షరం మీ జీవితంలో ఎందుకు పదే పదే కనిపిస్తుందో ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. లేదా ఇప్పటికీ మీ జీవితంలో ఉన్నవారు కావచ్చు. ఇప్పటి వరకు అతని పాత్ర మీకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ దశలు, అతని మాటలు, అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక దశగా మలుపు తిప్పుతాయి. ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు గుర్తించాలి. భయంతో వదిలేయకూడదు. ఇతరుల మాటలు వినిపించవచ్చు, కానీ చివరికి మీ అంతర్గత స్వరం వినాలి. ఈ వరం మీకు సంపద మాత్రమే కాదు, గౌరవం, స్థిరత్వం, శాంతి లభిస్తాయి. ఇక మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ దశ ఒకసారిగా మాత్రమే వస్తుంది. మీరు ధైర్యంగా ముందడుగులు వేస్తే విధి మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా బాధపడ్డారు. ఇది ఈ రాశివారికి వీడియో అంటే ఇది మహావరం. ఈ రాశివారు ఈ వీడియో చివరి వినగలిగితే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మీ జీవితం యొక్క పాతదారిలో సాగదు. మీరు అనుభవించిన బాధలు, దాచుకున్న కన్నీళ్ళు, మీరు ఎవరికీ చెప్పుకోలేని వేదనలు, ఇవన్నీ కూడా వృధా కాలేదు. దేవుడు మిమ్మల్ని మౌనంగా గమనిస్తున్నాడు. మీ మంచితనాన్ని లెక్కలో పెట్టాడు. మీ ఓర్పును పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షలకు ఫలితం వచ్చే కాలం మొదలైంది. ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో కనీసం మీకు మీ జీవితానికి ఒకటైనా సరిపోతే దాన్ని యాదృచ్ఛికంగా భావించకండి. అది ఆ దేవుడు మీకు ఇచ్చిన సంఖ్య. మార్చి నెలలో గ్రహస్థితులు మరియు గోచార రీత్యా శివారాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేసే శక్తి సాధనల్లో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి శివారాధన చేయటం వలన మీకు సహజంగా ఉండే ఆవేశం తగ్గి మనసు నిలకడగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.